నమస్తే, వెల్కమ్ టు జెడ్ టీవీ. ప్రస్తుతం మనం టీఎస్పీఎస్సీ బోర్డు వద్ద ఉన్నాం. ఇక్కడ నిరుద్యోగులు టీఎస్పీ బోర్డును ముట్టడించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా నిరుద్యోగులకు మద్దతుగా వచ్చిన మైపల్ యాదవ్ అన్నారు ప్రస్తుతం మనతో పాటు. నిరుద్యోగుల రక్షణ చేసి అన్న చెప్పండి, ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తున్న దీన్ని ఎట్లా చూసుకోవచ్చు అంటారు? ఇది కేసీఆర్ కూడా ఇంత బలగాలను పెట్టలేడని చెప్పి నిరుద్యోగులు చెప్తారు, నేను కాదు. వాటర్ అవి సంబంధించినవి తీసుకురావడం, పోలీసులకు సంబంధించిన వ్యాన్లు పెట్టడం, మొత్తం పోలీసు వాళ్ళు శాంతి భద్రతలకు ఉపయోగించాల్సిన పోలీసు వాళ్ళంతా కూడా టీజీపీఎస్సీ దగ్గర ముట్టడించడం వల్ల ఇవాళ పోలీసుల పరిస్థితి కూడా అత్యంత దారుణంగా ఉంది. నిరుద్యోగులు కూడా చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళని వ్యాన్లలో ఎక్కించేటప్పుడు కొద్దిమంది పోలీసులకు కూడా వేళ్ళు కానీ చేతులు కానీ దొనుకుతున్నాయి, నొప్పులు వస్తున్నాయి. ఇటు పోలీసులకు నిరుద్యోగులకు తాకులాట పెట్టి ఈ రాజకీయ నాయకులు మాత్రం వాళ్ళు సంతోషంగా ఉన్నారు. నన్ను కూడా అరెస్ట్ చేసి తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి టీషర్ట్ వేసుకోవడం వల్ల వాళ్ళు ఏమన్నారంటే, పోలీసు వాళ్ళు నువ్వు ఈ నిరుద్యోగ రక్షణ చేసి పెట్టుకుని పిఎంఆర్ టీవీ ఛానల్ పెడితే నిన్ను ఎట్లా ఉంచుతామని చెప్పేసి నన్ను బలవంతంగా తీసుకెళ్ళి టీజీపీఎస్ నుంచి వ్యాన్లలో ఎక్కించినారు. వదలండి సార్, నేను రిపోర్టింగ్ చేస్తున్నా అంటే కూడా వదలకుండా నువ్వు షర్టు కొనుక్కొని వేరే వేసుకొని రా అంటే 20 రూపాయలకు గాంధీ భవన్ దగ్గరనే సీఎం రేవంత్ రెడ్డి వస్తాడు. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వచ్చే గాంధీ భవన్ ముందు 30 రూపాయలు చెప్తే డబ్బులు లేకపోవడం వల్ల 20 రూపాయలు ఇచ్చిండు. ఇగో టీషర్ట్ మీరు చూడొచ్చు, నిరుద్యోగ రక్షణ చేసి మీరు వెనకాల చూడొచ్చు. ఇది కేసీఆర్ను ఓడించడం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అవ్వల కాళ్ళు మొక్కి ఈ కేసీఆర్, కేటీ రావు, కవితారావు, హరీష్ రావు, ఈ రావులు ఉన్నన్ని రోజులు నిరుద్యోగులకు జాబులు రావు అనే నినాదంతో తిరిగి మరి ఇలా కొన్ని లక్షలాది మంది నిరుద్యోగుల కోసం కొట్లాడిన తర్వాత ఆగమాగం పోయేది ఉంటే టీషర్ట్ వేసుకుంటే ఏముందండి, నిరుద్యోగ రక్షణ టీషర్ట్ వేసుకొని రిపోర్టింగ్ ఇవ్వద్దా అంటే పైనుంచి ఆదేశాలు ఉన్నాయంటే ఇగో ఈ టీషర్టు ఈ షర్టు కొనుక్కున్నామంటే ఇదే నిదర్శనం. ఇంత అధ్వానం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏరి కోరి తెచ్చుకుంటే మొగన్ని ఎగిరి కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తన్నిండట. అట్లా రేవంత్ రెడ్డి గారు ఇలా నిరుద్యోగులను ఎగిరెగిరి తంతున్నాడు. ఏరి కోరి కాంగ్రెస్కి వేయండి, రేవంత్ రెడ్డికి వేయండి అని కోదండరామ్ సార్ చెప్పిండు, రియాజ్ సార్ చెప్పిండు, బల్మూరు వెంకట్ చెప్పిండు, అకునూరు మురళి సార్ చెప్పిండు. ఎక్కడున్నారండి వీళ్ళంతా? మాకు ఏరు కోరి బలవంతంగా పెళ్లి చేసినట్టుంది. ఆడపిల్లకు ఇష్టం లేని ఆడపిల్లకు మొగన్ని చేస్తే సరే బాగా చెప్తారు కదా, పెద్ద మనుషులు కదా, మన మంచిగా చెప్పిర్రు అని చెప్పి ఈ కోదండరాం ముఖం చూసి, ఆకునూరు మురళి ముఖం చూసి చాలామంది ఇప్పుడు మాలాంటి వాళ్ళ ముఖం చూసి కూడా నమ్మినారు. ఇప్పుడు మా పరిస్థితి కూడా ఏమంటారు అన్న, నువ్వు చెప్పినావు కదంటే మరి అదన్నా నిజమే, చెప్పిన మాట వాస్తవమే, చెప్పలేదంటే రికార్డ్స్ ఉన్నాయి కదా. అవును చెప్పినాము, కానీ మేము ఇప్పుడు కూడా నిరుద్యోగుల పక్షాన ఉన్నాం. కానీ మీరు అడగాల్సింది నిరుద్యోగుల పక్షాన లేని వాళ్ళను అడగాలని చెప్పేసి మేము అంటున్నాం. ఇగో డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతున్నట్టునే చాలామంది చెప్పుల జోళ్ళు నిరుద్యోగులై చెప్పుల జోళ్ళు అంటే చెప్పులు అవి ఊసిపోతున్నాయి. ఎక్కడో అక్కడ చెప్పులు వదిలేసినారు. రోడ్ల మీద కూర్చుంటే పోలీసు వాళ్ళు వస్తే ఎక్కడికక్కడ చిల్లని చిత్తులు అయిపోతూ ఉన్నారు. ఇదంతా అవసరమా? ఇంకోటన్నా, ఇక్కడ ఈ బల్మూరు వెంకట్ కావచ్చు, తీన్మార్ మల్లన్న కావచ్చు, రియాజ్ కావచ్చు, వీళ్ళందరూ ఇప్పుడు నిరుద్యోగుల పేరు చెప్పుకొని అంతో ఇంతో చేసి వాళ్ళు ఇప్పుడు స్పందించకపోవడం మీరు ఎట్లా చూస్తారు దీన్ని? అంటే మేధావులు మరి ఇప్పుడు పదవులు రాగానే పెదవులు మూసిపోతాయి అంటారు కదా. కొందరికేమో పదవులు వచ్చినాయని పెదవులు మూసిర్రు, ఇంకొకరు పదవులు వస్తాయి కదా ఇప్పుడేమన్నా మాట్లాడితే మళ్ళీ ఈ పెదవులు తెరిస్తే ఆ పదవులు ఆగుతాయని చెప్పేసి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళు పెదాలు తెరవట్లేదు. కానీ నిరుద్యోగులు ముఖ్యమండి. కోదండరామ్ సార్కు దగ్గర 70 ఏళ్ళు ఉంటాయి. ఆల్రెడీ ప్రొఫెసర్ జాబ్ చేసినాడు, లక్షల జీతం వచ్చింది, పెన్షన్ వస్తుంది. వాళ్ళ కొడుకులు కూడా అద్భుతంగా బ్రహ్మాండంగా వ్యాపారాలు చేసుకొని సెటిల్ అయ్యారు. కోదండరామ్ సార్, మీ జాబు మీకు ఇంపార్టెంటా, నిరుద్యోగుల జాబులు మీకు ఇంపార్టెంటా? మీరు తేల్చుకోండి. ఆ వైపు ఉంటారా, ఈ వైపు ఉంటారా? రంగస్థలం సినిమాలో అటువైపు ఆ పక్కన ఉంటావా, ఈ పక్కన ఉంటావా? కోదండరామ్ సార్ తేల్చుకో. ఆ పక్కన ఉంటే వాళ్ళు నిరుద్యోగులను అణచివేసేటోళ్ళు ఒక సైడు, నిరుద్యోగులు కావాలని ఇంకొక వైపు. నిరుద్యోగుల వైపు ఉంది సార్. 70 ఏళ్ళ తర్వాత కూడా ఇప్పుడు పదవుల మీద ఎందుకు వ్యామోహం సార్? నిరుద్యోగులు తిరుగుబాటు చేస్తారు. కోదండరామ్ సార్ రావాలి. తీన్మార్ మల్లన్న కూడా లేఖ రాసిండట. ఈ లేఖలతోని కాదు, ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న ఒకప్పుడు కేసీఆర్ని ఎట్లయితే ప్రశ్నించిండో ఆ రకంగా ప్రశ్నించాలా. తీన్మార్ మల్లన్న నీ ఫోనే లిఫ్ట్ చేయకపోతే లేఖ రాసినావు, మరి నీ ఫోనే లిఫ్ట్ చేయకపోతే నేను అవమానించినట్టు. అవమానించినోడు పార్టీలో నువ్వు ఎట్లా ఉంటావు? రా, నిరుద్యోగుల పక్షాన ఉండాలని తీన్మార్ మల్లన్నకు, అగ్నూరు మురళి సార్ కూడా విజ్ఞప్తి చేస్తాం. మీరు కూడా నిరుద్యోగుల పక్షాన ఒకప్పుడు కేసీఆర్ పైన అసలు విరుచుకుపడ్డారు, ఇప్పుడు అంత స్థాయిలో లేదు. ఏమైనా మీకు మన ప్యాకేజ్ లాంటివి ఏమైనా వచ్చినాయని కూడా బాగా విమర్శలు వస్తున్నాయి.
వస్తే కూడా ఎంత వచ్చినాయో కూడా చెప్పండి. ప్యాకేజీలు వస్తాయి. ఇప్పుడు నిరుద్యోగుల తరపున ఈ టీషర్ట్ వేసుకొని టీజీపీఎస్సీ ముట్టడి కాడికి రావాల్సిన అవసరం లేదు. ప్యాకేజ్ తీసుకున్న తర్వాత నువ్వు ఎట్లా పోయినవరా అని వాడు ఫోన్ చేసినా నాపడా, ₹1 తీసుకున్నా వాళ్ళు ₹1 ఇచ్చినా వాళ్ళు బయట పెడతారు కదా. ఇగో మా దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ నిరుద్యోగుల తరపున పోయిండని బయట పెడతారు కదా. డబ్బులు ఇప్పుడు ఇచ్చి కూడా కూలి ఇచ్చి దెబ్బలు కొట్టించుకోడు కదా. ఇప్పుడు నేను అన్ని ఛానల్లో మరి నన్ను కూడా లిఫ్ట్ చేసిరు కదా. నేను నిరుద్యోగుల వైపే ఉన్నా. డబ్బులు తీసుకున్నా లేదంటే పదవుల మీద వ్యామోహం ఉన్నా వాళ్ళ సైడే ఉండొచ్చు, వాళ్ళ సైడే భజన చేయొచ్చు, జోకొచ్చు. కానీ నిరుద్యోగుల వైపున పొద్దున 10 గంటలకు వచ్చి ఇప్పటిదాకా 2 గంటల దాకా తిండి లేదు, టిఫిన్ కూడా చేయాలి. ఒక కొబ్బరి బొండం దాయినం. ఈ టీషర్ట్ ₹20 షర్ట్ కొనుక్కొని కూడా ఇలా వైపు చేయాల్సిన అవసరం ఏముంది? సింపుల్గా వెళ్ళిపోవచ్చు కదా. డబ్బులు ఇస్తే ఆరామ్సే నేను ఏసీలలో కూర్చొని తినొచ్చు కదా. ఇప్పటికైనా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వమంటే నామినేటెడ్ పోస్ట్ ఇస్తారు, డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఇస్తారు. బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తారు, కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారు, ఏ పార్టీ వాడని ఇస్తాడు కదా. మరి ఇక పెద్ద 70 ఏళ్ళు అయిననే రాస్తలేడు. నేను వచ్చినంటే మీరు దాన్ని అప్రిషియేట్ చేయాలి. నేను డబ్బులు తీసుకున్నాను కాదు, తీసుకోలేదని చెప్తాను. మన ఇప్పుడు నిరుద్యోగ రక్షణ చేసి అని ఒకప్పుడు పెట్టిరు, మీరు అంతా బాగా ప్రచారం చేసి అంతా చేసారు. మళ్ళీ అదే టీషర్ట్లు వేసుకొని ప్రభుత్వం మారినాక కూడా మళ్ళీ అదే టీషర్ట్లు వేసుకొని మళ్ళీ అట్నే తిరగడం మీకు ఎట్లా అనిపిస్తుంది? సిగ్గు అనిపిస్తుంది. మా చెంపలు వేసుకోవాల్సి వస్తుంది. అంటే ఏం పరిస్థితి, దుర్మార్గుడు. నేను అనుకోలే అసలు ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అనుకోలే. నిరుద్యోగులు వాళ్ళేం గొంతెమ్మ కోరికలు అడగట్లే, ఖాళీలు భర్తీ చేయమంటున్నారు. నువ్వు అయిన కాడికి చేయు కానీ తర్వాత చేస్తా అని చెప్పేసి వాళ్ళని కూర్చోబెట్టి చెప్పాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది కదా. ఇది కూడా సోయలేదు. నిరుద్యోగులతో చర్చలు జరుపుతలేరు. బాధ అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది. కానీ అయినా కానీ మెడలు వంచుతాం, లాగే ముక్కుతాడేసి అవి కొడతారు కదా, అట్లా కొట్టి అంటే రాజకీయ నాయకులకు అధికారంలో ఉంటుంది, వాళ్ళు ఎంబట పడతాము, వదిలిపెట్టేది లేదు. కేసీఆర్ మీద కంటే కూడా భవిష్యత్తులో అంతకంటే ఎక్కువ కూడా తొడగొట్టి సవాల్ విసురుతున్నాయి.